హలో స్నేహితులారా, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని 5 ప్రధాన మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ ఓషన్, హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్, దక్షిణ మహాసముద్రం సదర్న్ ఓషన్ మరియు ఆర్క్టిక్ మహాసముద్రం ఆర్క్టిక్ ఓషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయి, ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎంత విశాలమైనవి మరియు భూమిపై జీవకోటికి ఇవి ఎందుకంత అవసరం అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇక ప్రారంభిద్దాం. భూమి, దీనిని మనం మన ఇల్లు అని పిలుస్తాము, ఒక నీలిగ్రహం. అంతరిక్షం నుండి చూసినప్పుడు దీని మెజారిటీ భాగం నీలిరంగుతో కప్పబడి కనిపిస్తుంది. ఈ నీలిరంగు మహాసముద్రాలదే. మహాసముద్రాలు భూమి ఉపరితలంలో దాదాపు 71% భాగాన్ని కప్పి ఉంచుతాయి మరియు ఇందువల్లే భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. మహాసముద్రాలు కేవలం నీటి యొక్క భారీ నిలయాలు మాత్రమే కావు, ఇవి జీవం, రహస్యం మరియు లెక్కలేనన్ని జీవుల నివాసస్థానం కూడా. మహాసముద్రాలు మన గ్రహం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి, ఆక్సిజన్ను అందిస్తాయి మరియు భూమిపై జీవాన్ని సాధ్యం చేస్తాయి. భూమిపై సముద్రాల ఏర్పాటు అనేది ఒక అత్యంత సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది దాదాపు 3.8 నుండి 4 బిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. భూమి పుట్టినప్పుడు అది కరిగిన శిలలు మరియు మండుతున్న వాయువులతో కూడిన ఒక వేడి ముద్దగా ఉండేది. భూమి క్రమంగా చల్లబడటం ప్రారంభించినప్పుడు దాని అంతర్భాగం నుండి అగ్నిపర్వత పేలుళ్ల ద్వారా భారీ మొత్తంలో నీటి ఆవిరి మరియు ఇతర వాయువులు బయటకు వచ్చాయి. ఈ ప్రక్రియను ఔట్గ్యాసింగ్ అంటారు. ఈ వాయువులు భూమి చుట్టూ ఒక ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పరిచాయి. ఉష్ణోగ్రత మరింత తగ్గిన వెంటనే ఈ నీటి ఆవిరి మేఘాలుగా మారింది మరియు ఆ తర్వాత భూమి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన మరియు భారీ వర్షం ప్రారంభమైంది. శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం ఈ వర్షం లక్షలాది సంవత్సరాల పాటు కురుస్తూనే ఉంది. దీనివల్ల భూమి ఉపరితలంపై ఉన్న లోతైన మరియు భారీ గుంతలు నిండడం ప్రారంభించాయి. ఈ భారీ గుంతలే కాలక్రమేణా మహాసముద్రాల రూపాన్ని సంతరించుకున్నాయి. వర్షంతో పాటు సౌర కుటుంబం యొక్క వెలుపలి భాగాల నుండి వచ్చిన తోకచుక్కలు, కామెట్స్ మరియు మంచుతో కూడిన ఉల్కల ఘాతాలు కూడా భూమికి పెద్ద మొత్తంలో నీటిని అందించాయి. ప్రారంభంలో ఈ నీరు మంచినీరే, కాని నీరు నదుల రూపంలో ప్రవహించి సముద్రంలో చేరడం ప్రారంభించినప్పుడు అది తనతో పాటు శిలల నుండి ఉప్పు మరియు ఖనిజాలను కొట్టుకులాక్కుంటూ తీసుకెళ్ళింది. లక్షలాది సంవత్సరాల పాటు జరిగిన బాష్పీభవనం మరియు ఖనిజాల చేరిక కారణంగా సముద్రపు నీరు నేటిలా ఉప్పగా మారింది. సూర్యకాంతి శోషణం మరియు వికీర్ణం చెందడం వల్లే మహాసముద్రాల రంగు ప్రధానంగా నీలం రంగులో కనిపిస్తుంది. ప్రపంచంలో 5 ప్రధాన మహాసముద్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 మహాసముద్రాల గురించి ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం భూమిపైనే అత్యంత పెద్దది మరియు అత్యంత లోతైన మహాసముద్రం. దీని వైశాల్యం సుమారు 16.5 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఈ మహాసముద్రం ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాల మధ్య విస్తరించి ఉంది. దీని సగటు లోతు సుమారు 4000 మీటర్లు కాగా దీని అత్యంత లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్. దీని లోతు సుమారు 11,000 మీటర్లు. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 25,000 కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని ఏ ఇతర మహాసముద్రంలో ఉన్నవాటికంటే ఎక్కువ. హవాయి, ఫిలిప్పీన్స్ మరియు జపాన్ వంటి దీవులు ఈ మహాసముద్రంలోనే ఉన్నాయి. ఈ మహాసముద్రం రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు ఎక్కువగా వస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో బ్లూవేల్స్, నీలి తిమింగలాలు, షార్క్ చేపలు, ఆక్టోపస్ మరియు వేలాది రకాల చేపలు కనిపిస్తాయి. ఈ మహాసముద్రం భూమి యొక్క వాతావరణాన్ని మరియు శీతోష్ణస్థితిని నియంత్రించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మహాసముద్రం. దీని వైశాల్యం సుమారు 10.6 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఈ మహాసముద్రం యూరప్ మరియు ఆఫ్రికాలను ఉత్తర మరియు దక్షిణ అమెరికాల నుండి వేరుచేస్తుంది. దీని సగటు లోతు సుమారు 3,600 మీటర్లు. అంతర్జాతీయ వ్యాపారంలో ఎక్కువ భాగం దీని ద్వారానే జరుగుతుంది కాబట్టి అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మహాసముద్రం. చరిత్రలో అనేక గొప్ప అన్వేషణ యాత్రలు ఈ మహాసముద్రం ద్వారానే జరిగాయి.
ఈ మహాసముద్రంలో గల్ఫ్ స్ట్రీమ్ అనే వెచ్చని సముద్ర ప్రవాహం ప్రవహిస్తుంది. ఇది యూరప్ వాతావరణాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో చమురు, సహజ వాయువు మరియు ఖనిజ వనరులు కూడా లభిస్తాయి. ఇక్కడ డాల్ఫిన్లు, తిమింగలాలు మరియు అనేక రకాల చేపలు కనిపిస్తాయి. హిందూ మహాసముద్రం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మహాసముద్రం. దీని వైశాల్యం సుమారు 7 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇది ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలచే చుట్టూ ఆవరించబడి ఉంది మరియు దీనికి భారతదేశం పేరు పెట్టబడింది. దీని సగటు లోతు సుమారు 3700 మీటర్లు. హిందూ మహాసముద్రం భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేషియా వంటి దేశాల సమీపంలో ఉంది. ఈ మహాసముద్రం ఋతుపవనాలను నియంత్రిస్తుంది. ఇవి భారతదేశ వ్యవసాయానికి మరియు వాతావరణానికి చాలా ముఖ్యమైనవి. ఈ మహాసముద్రంలో అనేక ముఖ్యమైన వ్యాపార మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా చమురు మరియు ఇతర వస్తువుల రవాణా జరుగుతుంది. ఇక్కడ కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలు, సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి జీవులు కనిపిస్తాయి. ఈ మహాసముద్రం సముద్ర జీవవైవిధ్యానికి చాలా ముఖ్యమైనది. దక్షిణ మహాసముద్రం అంటార్కిటికా ఖండం చుట్టూ విస్తరించి ఉంది మరియు దీని వైశాల్యం సుమారు 2 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఈ మహాసముద్రం చాలా చల్లగా ఉంటుంది మరియు ఇక్కడి ఉష్ణోగ్రత తరచుగా 0 కంటే తక్కువగా ఉంటుంది. ఈ మహాసముద్రంలో చాలా పెద్ద మంచు పలకలు ఉంటాయి. ఇవి గ్లేసియర్ల నుండి విడిపోయి సముద్రంలో తేలుతాయి. ఇక్కడ అంటార్కిటిక్ సర్కంపసెమినా కరెంట్ అనే శక్తివంతమైన సముద్ర ప్రవాహం ప్రవహిస్తుంది. ఇది మొత్తం అంటార్కిటికా చుట్టూ తిరుగుతుంది. ఈ మహాసముద్రంలో పెంగ్విన్లు, సీల్స్, తిమింగలాలు మరియు క్రిల్ వంటి జీవులు కనిపిస్తాయి. ఈ మహాసముద్రం భూమి యొక్క ఉష్ణోగ్రతను మరియు సముద్ర ప్రవాహాలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆర్కిటిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత చిన్నది మరియు అత్యంత లోతు తక్కువైన మహాసముద్రం. దీని వైశాల్యం సుమారు 1.4 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇది ఉత్తర ధ్రువం చుట్టూ ఉంది మరియు సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. దీని సగటు లోతు సుమారు 1200 మీటర్లు. ఇది ఇతర మహాసముద్రాలతో పోలిస్తే తక్కువ. ఇక్కడి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది మరియు శీతాకాలంలో ఈ మహాసముద్రం మొత్తం మంచుతో కప్పడిపోతుంది. ఈ మహాసముద్రంలో ధ్రువపు ఎలుగుబంట్లు, పోలార్ బేర్స్, వాల్రస్లు, సీల్స్ మరియు తిమింగలాలు వంటి జీవులు కనిపిస్తాయి. ఆర్కిటిక్ మహాసముద్రం వాతావరణ మార్పుల వల్ల అత్యధికంగా ప్రభావితమవుతోంది. ఎందుకంటే ఇక్కడి మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి మరియు ప్రపంచ వాతావరణం ప్రభావితమవుతోంది. మహాసముద్రం యొక్క లోతుల్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. మహాసముద్రం యొక్క లోతుల్లోకి సూర్యకాంతి చేరదు. అందుకే అక్కడ నివసించే జీవులు చాలా భిన్నంగా మరియు రహస్యంగా ఉంటాయి. మహాసముద్రం లక్షలాది రకాల జీవులకు నిలయం. ఇందులో చిన్న ప్లాంక్టన్ నుండి పసిఫిక్ మహాసముద్రంలో ఉండే భారీ బ్లూవేల్స్, నీలి తిమింగలాలు వరకు అన్ని జీవులు కనిపిస్తాయి. చేపలు, ఆక్టోపస్, షార్క్ చేపలు, తాబేళ్లు మరియు పగడపు దిబ్బలు మహాసముద్రంలోని ముఖ్యమైన జీవులు. ఫైటోప్లాంక్టన్ అని పిలిచే మహాసముద్రంలోని చిన్న మొక్కలు భూమిపై ఉండే సుమారు 50% ఆక్సిజన్ను తయారుచేస్తాయి. దీని అర్థం మనం తీసుకునే ప్రతి 2వ శ్వాస మహాసముద్రం వల్లనే లభిస్తుంది. మహాసముద్రాలు భూమి యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి వేడిని గ్రహించి వాతావరణాన్ని నియంత్రిస్తాయి. మహాసముద్రం నుండి మనకు ఆహారం, ఉప్పు, ఖనిజాలు మరియు అనేక ముఖ్యమైన వనరులు లభిస్తాయి. అంతేకాకుండా మహాసముద్రాలు వ్యాపారం మరియు రవాణాకు కూడా ఒక ముఖ్యమైన మాధ్యమం. ప్రపంచంలోని సుమారు 90% వ్యాపారం సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. మహాసముద్రాలు మన గ్రహం యొక్క అమూల్యమైన నిధి. ఇవి మనకు జీవనం, ఆహారం మరియు ఆక్సిజన్ను అందిస్తాయి. మహాసముద్రాలు కేవలం నీటితో కూడిన పెద్ద ప్రాంతం మాత్రమే కాదు, అవి భూమిపై జీవనానికి ఆధారం. అందువల్ల మహాసముద్రాలను రక్షించడం మన బాధ్యత. మనం మహాసముద్రాలను కాపాడుకుంటే మన భవిష్యత్తును మరియు రాబోయే తరాలను కూడా సురక్షితంగా ఉంచుతాము. మహాసముద్రాలు నిజంగా భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన మరియు రహస్యమైన ప్రదేశాలలో ఒకటి. కాబట్టి స్నేహితులారా,
మహాసముద్రాల ఈ ఉత్తేజకరమైన ప్రయాణం మీకు ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు దగ్గరగా ఏ మహాసముద్రం ఉంది మరియు దాని గురించి మీకు ఏమి తెలుసో మాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని జ్ఞానాన్ని అందించే వీడియోలను చూడటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త, ఆసక్తికరమైన మరియు జ్ఞానంతో కూడిన విషయంతో తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటివరకు ధన్యవాదాలు.